హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీటెక్ కాలేజెస్ గురించి ఒక పచ్చి నిజం చెప్తాను, అదేంటో తెలుసుకోండి. ఇది నాకు జరిగిన సంఘటన, ఇంకెవరికో జరగలేదు. మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మంచి సీట్ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో ట్రై చేయండి. అక్కడ మంచి కాలేజ్ రాకపోతే ఆ ఇయర్ ఆగిపోండి. అంతేగాని మీకు నచ్చకుండా, మీకు నచ్చని బ్రాంచ్ వచ్చినా కానీ ఆ కాలేజీలో జాయిన్ అయ్యి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో జాయిన్ అయినా కానీ సర్టిఫికెట్లు అయితే వాళ్ళకి ఇవ్వకండి. కొంతమంది కాలేజెస్ వాళ్ళు ఇస్తారు, కొంతమంది అయితే ఎవరు. సెకండ్ కౌన్సిలింగ్ ఏదైనా కానీ ఇమీడియట్గా సర్టిఫికెట్లు మట్టుకు ఇవ్వకండి. సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు ఎవరు డబ్బులు కడితేనే ఇస్తాము, పలానా 20,000 కట్టాలి, 25,000 కట్టాలని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీకు అంతా ఓకే అనుకుంటే నా కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వండి, అంతేగాని గత్తరపడి ముందుగానే ఇవ్వకండి. బీటెక్ అనేది 4 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అప్పుడే జాగ్రత్త పడాలి. తొందరొద్దు, మీకు చాలా టైం ఉంది. ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్. అంతేగాని సర్టిఫికెట్లు ఇచ్చి సరిగా కాలేజీకి వెళ్ళకుండా అటెండెన్స్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ డీటెయిన్ అంటారు, చాలా ఉంటుంది. అకామిడేషన్ అంటారు, ఎంతెంత అమౌంట్లు వేస్తారు.